అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక గుర్తించాల్సిన పని లేదు. అలాంటి అద్భుతమే 10 ఏళ్ల కింద వచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. ఇండియన్ సినిమా లెక్కలు మారిపోయాయి. బడ్జెట్ హద్దులు చెరిగిపోయాయి. నిర్మాతల భయాలు ఎగిరిపోయాయి. అదే వన్ అండ్ ఓన్లీ బాహుబలి. ఈ సినిమా వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ బాహుబలి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి? ప్రభాస్, రాజమౌళి కలిసి చేసిన ఈ యజ్ఞంతో ఇండియన్ సినిమా ముఖచిత్రం మారిపోయింది. బాహుబలి వచ్చి అప్పుడే 10 ఏళ్లైపోయింది. జూలై 10, 2015న విడుదలైన బాహుబలి సృష్టించిన రికార్డులెన్నో. ముఖ్యంగా కళ అనుకున్న చాలా రికార్డులని చాలా ఈజీగా దాటేసింది ఈ మూవీ. 1, 2 కాదు, ఊహకందని రికార్డులెన్నో సెట్ చేసింది బాహుబలి. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు రాజమౌళిని ఎంకరేజ్ చేసిన వాళ్లకంటే భయపెట్టిన వాళ్లే ఎక్కువ. ఇంత బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, ఏ ధైర్యంతో ఈ సినిమా చేస్తున్నారని ఆయన్ని డిస్కరేజ్ చేశారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా ఈ సినిమాని రూపొందించి బాహుబలిని ఇండియన్ సినిమాకి ఐకాన్ చేశారు. 10 ఏళ్ల కిందే ఎన్నో రికార్డులను తిరగరాసింది బాహుబలి. ఈ సినిమా వచ్చాకే నాన్ బాహుబలి అనే కేటగిరీ కూడా వచ్చింది. 2015లోనే బాహుబలి తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా షేర్, 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పాన్ ఇండియన్ కల్చర్కి తెరతీసింది కూడా బాహుబలి. హిందీలో అప్పట్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. బాహుబలి విడుదలైన రోజు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. అంతా ఫ్లాప్ అన్నారు. కానీ రాజమౌళి విజన్, ప్రభాస్ క్రేజ్ ముందు ఈ టాక్ నిలబడలేదు. తొలి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తూ అందరంతా ఎత్తులో నిలిచింది మూవీ. 10 ఏళ్ల కిందే ప్రపంచవ్యాప్తంగా 580 కోట్లకు పైగా గ్రాస్, 300 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది బాహుబలి.